Next is come to seventh question. What is that seventh question? Where we will get food materials to survive life. మనం లైఫ్ని సర్వైవ్ చేయడం కోసము, మనం బతకడం కోసం మరి ఫుడ్ మెటీరియల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాం ఫుడ్ మెటీరియల్స్? సో వి గెట్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. ఎక్కడి నుంచి వస్తాయి మనకు? మనం తినేటివన్నీ కూడా ఆకుకూరలు అట్లాంటివన్నీ కూడా ఏమో ప్లాంట్స్ నుంచి వస్తాయి. మటను, చికెను, ఎగ్స్ అట్లాంటివేమో ఎక్కడి నుంచి వస్తాయి? ఎనిమల్స్ నుండి వస్తాయి. మిల్క్ కూడా ఎనిమల్ నుండి వస్తుంది. సో కాబట్టి మనకు ఫుడ్ మెటీరియల్స్ వి గాట్ ఫ్రమ్ వేర్? ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్, why we should eat ఆనియన్స్ రెగ్యులర్లీ. ఆనియన్స్ ఎందుకు తినాలి మరి? ఆనియన్స్ని, ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఎందుకు రెగ్యులర్గా తినాలి అంటున్నాడు. ఎందుకు? ఆనియన్స్ ఆర్ ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్స్. ఆనియన్స్లో ఏముంటుంది? యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ, ANTI యాంటీ. ఇక్కడ ఏంటి? మనం వాయిస్ టైపింగ్ ఇచ్చినాం కాబట్టి ఇది రాంగ్ పడ్డది. ANTI యాంటీ ఆక్సిడెంట్స్. దే ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ డిసీజెస్. దే కంటైన్ యాంటీ ఎలర్జెటిక్, యాంటీవైరల్, యాంటీహిస్టమిక్ కెమికల్స్. అంటే మనకి ఎలర్జీ రాకుండా ఉండే కెమికల్స్ ఉంటాయి అందులో. వైరల్ డిసీజెస్ రాకుండా ఉండే కెమికల్స్ ఉంటుంది. హిస్టమైన్స్ అంటే సర్ది అట్లాంటివి వస్తాయి కదా, అవి రాకుండా ఉండే కెమికల్స్ ఉంటాయి. కాబట్టే మనం ఆనియన్స్ని మన ఫుడ్లో రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఆనియన్స్ని ఎందుకు రెగ్యులర్గా యూజ్ చేస్తామంటే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల యూజ్ ఏంది అని అంటే ఇవి రాకుండా చేస్తాయి. ఎలర్జీ రాకుండా, వైరల్ ఫీవర్స్ రాకుండా, హిస్టమైన్స్ అంటే తుమ్ములు, జలుబు, దగ్గులు అట్లాంటివి రాకుండా చేయడం జరుగుతుంది. అందుకే వీ షుడ్ ఈట్ ఆనియన్స్ రెగ్యులర్లీ. నెక్స్ట్ వన్, ninth question. What is that ninth question? Once read it. Why we should eat sweet potatoes. మరి స్వీట్ పొటాటోస్ని ఎందుకు తింటున్నాము? స్వీట్ పొటాటోస్ని ఎందుకు తింటున్నాము? స్వీట్ పొటాటోస్ కంటైన్స్ carotenoids and antioxidants. Here also spelling wrong. ANTI antioxidants. These will purify our blood. చూసారు ఎంత బాగుందో క్వశ్చను. సో హియర్ ఎందుకు తింటున్నాము స్వీట్ పొటాటోస్ని అంటే అందులోపల కెరోటినాయిడ్స్ ఉంటుంది. ఆ కెరోటినాయిడ్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. అండ్ వాట్? ప్యూరిఫై ద బ్లడ్ని ప్యూరిఫై చేయడం కోసం మనము ఈ వేటిని తినాలి? స్వీట్ పొటాటోస్ని తినాలి. స్వీట్ పొటాటోస్ అంటే ఏంటి? కండ్రగడ్డ అంటాం కదా, అది స్వీట్ పొటాటోస్ని మనం తినాలి.